22వ వచనంలో చూస్తే ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడిరి అని అక్కడ రాయబడింది. యేసుప్రభు వారు అలా దయగల మాటలే మాట్లాడతారని కీర్తన 45వ అధ్యాయంలో 2వ వచనంలో కోరహు కుమారులు ఏనాడో రాశారు. యేసుప్రభుని గురించి నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది అని. ఇదే కాదు, యేసుప్రభు ఏం తింటారో, ఎలా మాట్లాడతారో, ఏ కార్యాలు చేస్తారో, ఎక్కడ పుడతారో, ఎలా పెరుగుతారో, ఎలా మరణిస్తారో, ఎలా తిరిగి లేస్తారో అన్ని విషయాలు ముందుగా ప్రవచింపబడిన విధంగానే ఆయన అక్షరాల ఆయన జీవితంలో అలాగే చేశారు. అందుకే ఈ లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో యేసుప్రభువారే అంటారు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథంలోనూ కీర్తనలోనూ నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని శిష్యులతో అంటారు. ఆయన దయగల మాటలు మాట్లాడే స్వభావం కలిగినవాడు. మనం కూడా క్రీస్తు పోలికలోకి మారాలంటే మన పెదవుల మీద కూడా దయారసం పోయబడాలని ప్రార్థించాలి. అప్పుడు మన నోటిలో నుండి వచ్చే ప్రతి మాట దయగలిగి ఉంటుంది. దయగల మాటల్లో చాలా ఆదరణ ఉంటుంది. అందుకే ఆయన్ని ఆదరణకర్త అని కూడా ప్రవక్తలు వర్ణించారు. కఠినమైన మాటలు గాయాన్ని రేపుతాయి, కానీ దయగల మాటలు గాయాన్ని కడతాయి. ఎప్పుడు మన ప్రభువు బాగు చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యం చేస్తారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.